హాయ్ ఫ్రెండ్స్, హెల్త్ గురించి చెప్తున్నాను. ఒకటి సైన్స్ ప్రకారం, ఒకటి పెద్దలు చెప్పిన ప్రకారం సైన్స్ గురించి చెప్తున్నాను, వినండి. ఫస్ట్ సైన్స్లో హెల్త్ గురించి ఎలా బాగుండాలా అని చెప్పినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ 4 లీటర్స్ వాటర్ తాగాలంట. రెండో విషయం వచ్చేసి వాకింగ్ 40 మినిట్స్ అన్నా డైలీ చేయాలంట. మూడోది జిమ్ చేయాలంట. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి ట్యాబ్లెట్స్, పౌడర్స్. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత ఇంకా రెండు ఏం చెప్పినారంటే బాదం, పిస్తా. ఇవి ఖచ్చితంగా 4 పాటిస్తే హెల్త్ చాలా బాగుంటుందంట. 100% హెల్త్ బాగుంటుందంట. జిమ్ము, వాకింగు, వాటరు, ట్యాబ్లెటు, పౌడరు, నెక్స్ట్ ఇంకా ఎక్కువగా బాదం, పిస్తా అంట. ఇవన్నీ చేస్తే హెల్త్ సైన్స్ ప్రకారం బాగుంటుందంట. నెక్స్ట్ పెద్దలు చెప్పినారు. పెద్దలు ఏం చెప్పినారు? హెల్త్ బాగుండాలనుకుంటే ప్రతిదినం ఖాళీగా గిల్టాలు కొట్టుకోకుండా నీ చేతనైన పని ప్రతిదినం చెయ్యి. రెండోది వచ్చేసి సందగాడ వాళ్ళు నవ్వుతూ బాగా ప్రతి విషయం గురించి చెప్పుకుంటారంట. అది మామ, ఇది మామ, నీ బిడ్డ ఇట్లా, అది ఇట్లా అని చెప్పేసి అట్లా హెల్త్కి అది కానీ మంచి సపోర్ట్ అంట. పెద్దలు అడిగింటే చెప్పినారు. మనకైతే క్లారిటీగా అనేది ఇప్పుడున్నే జనరేషన్కి, పెద్దలు చెప్పే జనరేషన్కి చాలా తేడా ఉంది. హెల్తీగా ఉండాలి అంటే బాగా పని చేయాలంట. సందకాడైతే నవ్వుతూ సవాల్ చేయాలంట. మూడోది వచ్చేసి ఎవరైనా బాధగా ఉంటే గుండెల మీద హత్తుకొని ఒక 2 నిమిషాలన్నా ఏం రాని బాధ అమ్మాయి అయినా అబ్బాయి అయినా అడగాలంట. నాలుగోది వచ్చేసి కొబ్బరి, బెల్లం, శనగిత్తనాలు, మునక్కాయ, మజ్జిగ ఇవి తింటూ ఈ పనులు చేస్తే 100% హెల్తీగా ఉంటారంట. రియల్గా నాకు మైండ్ అనేది రెంచేపు ఏం అర్థం కాలే. సైన్స్ ఏంది, వీళ్ళు చెప్పినది ఏంది, సంబంధం లేదనిపించింది నాకు. అప్పుడు ఒక విషయం గుర్తుకొచ్చింది. పెద్దల్లో ఇప్పుడు కాలం ఎంతమంది ఎన్నేళ్ళు బతుకుతున్నారు, అప్పుడు కాలంలో ఎంతమంది బతుకుతున్నారు. ఇప్పుడు 40 నుంచి మహా అయితే 80 ఏళ్ళు బతుకుతున్నారు. సైన్స్ ప్రకారం హెల్తీగా ఉన్న వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించిన పెద్దలు చెప్పినవి నాకైతే చాలా సింపుల్గా ఉన్నట్లున్నాయి. అస్సలకి మనం ఎందుకు వినలేదా అనేది వండర్ అయిపోతే. వీళ్ళు మినిమము 70 ఏళ్ళైనా కానీ పిల్లోడేనంట, ఇంకా యూత్ పిల్లోడంట. పెద్ద చెబుతూ ఉంటే నేను వింటుంటే మేము చిన్న సర్వే చేసినాము. సర్వే చేసింటే పెద్దల్లో 4 కలిసి ఈ మాట చెప్పారనమాట. 70 ఏళ్ళైనా ఇంకా చిన్నపిల్లలు లెక్కే ఉంటారంట. వాళ్ళ పద్ధతి ప్రకారం 70 నుంచి మినిమం 100 ఏళ్ళు బతుకుతారంట. వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం పాటిస్తే. పెద్దలు చెప్పిన మాటలు ఇవి, సైన్స్ చెప్పిన మాటలు ఇవి. ఈ రెండిట్లో 2 విషయాలు నేను చెప్పిన. సైన్స్ గురించి చెప్పినాను, పెద్దల గురించి చెప్పినా. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చితే అది ఇప్పుడు సైన్స్ ప్రకారం అయితే వచ్చిన నేను తెలుసుకుంటాను. ఇప్పుడు పెద్దలు చెప్పినది కరెక్టా లేదంటే సైన్స్ ప్రకారమా? సైన్స్ ప్రకారం అయితే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. పెద్దలు చెప్పిన ప్రకారం అయితే ఒక లైక్ పెట్టండి, లైక్ కొట్టండి. రెండిట్లో యాది బెస్ట్ అనేది నాకేం మైండ్ అనేది పనిచేయలేదు. ఇప్పట్లో మనం ఎక్కువ సైన్సే నమ్ముతాం అనుకో, పెద్దల మాట చాలా పక్క తీసి పడేస్తాం. ఇప్పటి నుంచన్నా పెద్దల మాటలు వినాలని ఆలోచన అనేది నాకు వచ్చింది. ఏది కరెక్టో ఏది రాగో మీరే చెప్పాలా ఫ్రెండ్స్. నేను పెట్టిన ఈ వీడియో 14 గురించి మీకు కానీ నచ్చితే ఒక షేర్ చేయండి, ప్లస్ రెండోది బెల్ ఐకాన్ చేసుకొని మన ఛానల్లో జాయిన్ కావండి. నచ్చినట్లయితే ఏందో ఫ్రెండ్స్, ఇది ఎందుకు కట్ అయిపోయా మా వాయిస్. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ పెట్టండి. ఎక్కువగా కామెంట్ వచ్చిందనుకో సైన్స్ ప్రకారం, లైక్స్ ఎక్కువ వచ్చినాయనుకో పెద్దల ప్రకారం.
మీరు ఏదైనా డిసిషన్ చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సైన్స్ గురించి తీయాలా, పెద్దల గురించి తీయాలా అనేది మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.